రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఇవాళ పార్టీ అధిష్టానం ప్రకటించనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లు దాఖలకు గడువు ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ఒక కొలిక్కి తెచ్చింది. రాష్ట్ర కోటా అభ్యర్థిగా తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఈ కోటాలో మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి, ఐఏసీసీ అధికారి ప్రతినిధి సుప్రియ, శ్రీనాథేలా పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరో సీటుకు టీపీటీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, పార్టీ సీనియర్ నేత హనుమంతరావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15న పార్టీ సమావేశం కోసం అజయ్ మాకెన్ హైదరాబాద్ వస్తున్నారు. అధిష్టానం ఆయనను తెలంగాణ నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఆ రోజే నామినేషన్ కూడా వేస్తారని తెలుస్తోంది. చివరి క్షణంలో మార్పులు లేకపోతే ఆయనకే టికెట్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ లో ఆసక్తి పెరుగుతోంది. ఈ దఫా తెలంగాణ నుంచి మొత్తం 3 రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూస్తే 2 స్థానాలు కాంగ్రెస్ కి, 1 స్థానం బీఆర్ఎస్ కు దక్కుతాయి. అయితే ఈ 2 స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ లో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు, ఎన్నికల్లో ఓటమి పాలైన వారు, గతంలో లోక్సభ ఎంపీలుగా, రాజ్యసభ ఎంపీలుగా పనిచేసిన వారు ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్నప్పటికీ వాళ్లకు టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో రాజ్యసభ మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఇట్లా చాలా మంది నేతలు ఈ రాజ్యసభ సీట్లు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ కు 2 స్థానాలు దక్కనున్నాయి. 1 స్థానాన్ని ఏఐసీసీ నేతలకు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే రాజ్యసభలో తెలంగాణ అంశాలతో పాటు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా విశ్లేషించగలిగే అనుభవము, తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న నాయకులు రాజ్యసభలో ఉంటే, పెద్దల సభలో ఉంటే తెలంగాణతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను సాధించుకునేందుకు వెసులుబాటు దక్కుతోంది. దాంతో పాటు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన నాయకులు రాజ్యసభలో తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ సమస్యలతో పాటు దేశవ్యాప్త ప్రజా సమస్యలను గలమెత్తే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఏఐసీసీ పెద్దలకు ఒక రాజ్యసభ స్థానాన్ని అప్పగించాలి అని చెప్పి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక గొంతుకగా, కాంగ్రెస్ పార్టీ గలంగా ఉన్న అధికార ప్రతినిధులు పవన్ ఖేరా, షిరాటే, సుప్రియా శ్రీనాటే, కన్నయ్య కుమార్ తో పాటుగా అజయ్ మాకన్ పేరును కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. అజయ్ మాకన్ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా, దాని తర్వాత పార్టీ నేతగా ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం పార్టీకి కోశాధికారిగా అంటే ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అటువంటి కీలక నేతను రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించాలి అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో అజయ్ మాకన్ పేరు దాదాపుగా ఖారైనట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ నెల 15న అజయ్ మాకన్ తెలంగాణకు వస్తున్నారు, హైదరాబాద్ కు వస్తున్నారు. పార్టీ పని నిమిత్తమే హైదరాబాద్ కు అజయ్ మాకన్ వస్తున్నారు అని చెప్తున్నప్పటికీ రాజ్యసభ సీట్ కోసం నామినేషన్ వేస్తే అజయ్ మాకన్ ను హైదరాబాద్ కు రప్పిస్తున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే 15వ తారీఖు చివరి తేదీ, ఆ చివరి నిమిషంలో అజయ్ మాకన్ తో నామినేషన్ వేపిస్తారు. మిగిలిన స్థానాలకు సంబంధించి చిన్నారెడ్డి, జానారెడ్డి, రేణుకా చౌదరిలో ఒక పేరును ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరొక
1-2 రోజుల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించి మనకు కాంగ్రెస్ తరఫున పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.